హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. విమాన సంస్థ నుంచి భారీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. టోటల్ పోస్టులు వచ్చేసి 1074 అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే లేదు. మన సొంత రాష్ట్రంలోనే మనకి ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫుల్ డీటెయిల్స్ అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, చూసి అప్లై చేసుకోండి. అంతకంటే ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి ఐజీఐ ఎవెన్షన్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్కి ఏపీ తెలంగాణ ప్రతి ఒక్కరు మేల్ ఆర్ ఫీమేల్ ప్రతి ఒక్కరు యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, ఏ రాష్ట్రానికి చెందిన వాళ్ళైనా సరే ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్ విధానం ద్వారా అయితే ఒక పోస్టులకి అయితే అప్లై చేసుకోవాలి. ఇంపార్టెంట్ డేట్ చూసుకున్నట్లయితే మనకి ఆన్లైన్ డేట్ వచ్చేసి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఎప్పటి నుంచి అంటే మార్చి 6 నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. లాస్ట్ డేట్ వచ్చేసి మనకి మే 22 వరకు అయితే ఉంది. ఆ లోపలైతే ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. మనకి రిటర్న్ ఎగ్జామినేషన్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు, మనకి ఫర్దర్గా అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. రిజల్ట్స్ ఎప్పుడు ఇస్తారు అంటే మనకి ఒక రిటర్న్ ఎగ్జామినేషన్ ఎప్పుడైతే కండక్ట్ చేస్తారో దాని తర్వాత 15 డేస్ లోపలైతే మనకి ఒక రిజల్ట్స్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. మనకి ఏ ఒక పొజిషన్లో మనకి వేకెన్సీస్ ఉన్నాయని చూసుకున్నట్లయితే కస్టమర్ సర్వీస్ ఏజెంట్కి సంబంధించి మనకైతే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. 12th పాస్ అయినా దానికంటే మనకి ఈక్వలెంటెడ్ క్వాలిఫికేషన్ ఉన్న యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. అబోవ్ క్వాలిఫికేషన్ ఉన్న యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ ఇయర్ డిప్లొమా చేసిన ఒక 12th క్లాస్ అంటే ఇంటర్మీడియట్ చదివిన యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి 18 నుంచి 30 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. టోటల్ పోస్టులు వచ్చేసి 1074 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. చాలా వరకు అయితే వేకెన్సీస్ ఉన్నాయి. అన్ని కేటగిరీ వాళ్ళకి వేకెన్సీస్ ఉన్నాయి. ఓకేనా, ఏపీ తెలంగాణ ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ నోట్ అనే ఒకటి పాయింట్స్ అయితే ఇచ్చారు. ఒకసారి చూసుకున్నట్లయితే మనకి మేలు ఫీమేల్ ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఇయర్ చదువుతున్న వాళ్ళు కూడా లాస్ట్ ఇయర్ చదువుతున్న వాళ్ళు కూడా ఒక పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి సర్టిఫికేట్ అయితే లేదని ఒక నోటిఫికేషన్లోనే మనకి సెకండ్ పాయింట్ అయితే క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. మనకి ఒక 12th పాస్ అయినా చదువుతున్న వాళ్ళు కూడా ఒక పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఒక రిటర్న్ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి ఏ ఒక్క టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి అంటే జనరల్ అవేర్నెస్ నుంచి 25 మార్క్స్కి అయితే ఉంటుంది. 25 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. ఎవెన్షన్ నాలెడ్జ్ నుంచి 25 మార్క్స్ 25 క్వశ్చన్స్, ఇంగ్లీష్ నాలెడ్జ్ నుంచి 25 మార్క్స్ 25 క్వశ్చన్స్, అలాగే యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ నుంచి 25 క్వశ్చన్స్ 25 మార్క్స్. 90 మినిట్స్ పాటు మనకి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. 100 మార్క్స్కి అయితే మనకి ఈ యొక్క ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. మనకి డీటెయిల్ సిలబస్ కూడా ఒక నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, అలాగే జనరల్ ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్ ఇవి కామన్ అనమాట. ఈ 3 సబ్జెక్ట్స్ మనకి ఎవెన్షన్ నాలెడ్జ్ ఒకటి మనకి ఫర్దర్గా అయితే ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఈ యొక్క మామూలుగా అయితే మనకి ఒక 3 టాపిక్స్ మనకి మామూలుగా ఈ యొక్క గవర్నమెంట్ జాబ్స్కి అయితే మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అయితే మనం ప్రిపేర్ అవుతుంటాం. ఈ యొక్క 4th వన్ ఒకటి మనకి ఫర్దర్గా ఈ యొక్క జాబ్ కోసం ప్రిపేర్ అయినట్లయితే మీకు జాబ్ అయితే కంపల్సరీగా అయితే రావడం జరుగుతుంది అనమాట. మనకి 100 ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. మనకి ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 1 మార్క్ అయితే ఇవ్వడం జరుగుతుంది. 12th స్టాండర్డ్లో మనకి క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. ఇంగ్లీష్ అయితే క్వశ్చన్ పేపర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 1 మార్క్ ఉండగా ఎటువంటి నెగిటివ్ విధానం అయితే లేదు. ఓకేనా, అన్ని దానిలకి మీరు అటెండ్ అయితే చేయొచ్చు ప్రతి ఆన్సర్కి. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి మనకి ఎగ్జామ్ సెంటర్స్ చూసుకున్నట్లయితే మన 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళకి ఎక్కడ ఉంటుంది అని చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి వచ్చేసి విశాఖపట్నంలో అయితే ఉంటుంది. తెలంగాణ వాళ్ళకి వచ్చేసి హైదరాబాద్లో అయితే మనకి ఎగ్జామ్ సెంటర్స్ అయితే మన తెలుగు 2 రాష్ట్రాల వాళ్ళకి మన రాష్ట్రంలో అయితే మనకి ఈ యొక్క ఎగ్జామ్ సెంటర్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే సెలక్షన్ ప్రాసెస్ రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క రిటర్న్ ఎగ్జామినేషన్ తర్వాత మనకి ఇంటర్వ్యూ కండక్ట్ చేసి మనకి సెలక్షన్
ప్రాసెస్ అయితే కంప్లీట్ చేయడం జరుగుతుంది. మనకి ఒక రిటర్న్ ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూ వచ్చేసి మనకి ఒక ఢిల్లీలో అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంటర్వ్యూకి ఒకటి మనం ఢిల్లీలో వెళ్ళాలి. మనకి ఒక ఎగ్జామ్స్ అయితే ఇక్కడే రాసుకోవచ్చు అనమాట. మనకి ఒక హౌ టు అప్లై విధానం కూడా ఒక నోటిఫికేషన్లోనే ఇవ్వడం జరిగింది. ఆన్లైన్ విధానం ద్వారా అయితే మనకి ఒక వెబ్సైట్కి వెళ్ళి ఒక పోస్టులకి అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. లాస్ట్ ఒక నోటిఫికేషన్కి వచ్చేసి మనకి మే 22 వరకు అయితే ఉంది. ఆ లోపల అయితే ఒక పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. ఎగ్జామ్ ఫీజు వచ్చేసి మనం 350 పే చేసి ఆన్లైన్ విధానం ద్వారా అయితే ఒక పోస్టులకి అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఒక నోటిఫికేషన్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడికి వెళ్ళి చూసుకొని ఒక పోస్టులకి అయితే అప్లై చేసుకొని మీకు వెబ్సైట్స్ అయితే ఇక్కడ ఇవ్వడం చూడండి, ఇక్కడ ఇచ్చారు చూడండి. ఒక వెబ్సైట్కి వెళ్ళైతే మీకు ఒక పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్ అప్లై కూడా నేను కింద అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడికి వెళ్ళి ఒక పోస్టులకి అయితే అప్లై చేసుకోండి. వాట్సాప్ ఛానల్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. అందులో జాయిన్ అయినట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అయితే అందుతుంది అనమాట. ఓకేనా? థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.